బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టి కలిపింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. రాష్ట్ర పోలీస్ వ్యవస్థతో పాటు కేంద్ర బలగాలు కలిసి ఆపరేషన్ మహదేవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి వారు కాల్పులు జరిగారు. దీంతో అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ హిర్వాన్ లిద్వాస్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే ఇంకా కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతం మొత్తం తుపాకుల శబ్దాలతో దద్దరిల్లుతోంది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టి కలిపింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టి కలిపింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. రాష్ట్ర పోలీస్ వ్యవస్థతో పాటు కేంద్ర బలగాలు కలిసి ఆపరేషన్ మహదేవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి వారు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ హిర్వాన్ లిద్వాస్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే ఇంకా కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతం మొత్తం తుపాకుల శబ్దాలతో దద్దరిల్లుతోంది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టి కలిపింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు చెప్పండి. హరిక, ఏదైతే ఇటు కాశ్మీర్ రాజధాని అయినటువంటి శ్రీనగర్లో అయితే ఇప్పుడు కాల్పులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంటే ఏదైతే ఇటు ఇండియన్ ఆర్మీ అలాగే సిఆర్పిఎఫ్ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేపట్టినటువంటి ఈ సంయుక్త ఆపరేషన్లో ఈ ఆపరేషన్కు ఒక పేరు పెట్టారు. అదే ఆపరేషన్ మహదేవ్. ఈ ఆపరేషన్ మహదేవ్లో పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ముగ్గురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఏప్రిల్ 22న జరిగినటువంటి పహల్గామ్ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు వచ్చి దాదాపు 26 మంది యాత్రికులను కూడా వాళ్ళు చంపడం జరిగింది. సో అక్కడ మతం పేరు అడిగి వాళ్ళందరూ కూడా యాత్రికులపై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది యాత్రికులను వాళ్ళు బలి తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుండి కూడా ఈ పహల్గామ్ ఉగ్రవాదులు దాడులకు సంబంధించి ఎవరైతే దాడి చేశారో ఆ ముగ్గురిని కూడా అప్పటి నుంచి కూడా ఇటు ఇండియన్ ఆర్మీ అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ ఆపరేషన్ మహదేవ్ పేరుతో అయితే ఇటు సిఆర్పిఎఫ్ పోలీసులు కానీ అలాగే ఇండియన్ ఆర్మీ కానీ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఇటు ఆపరేషన్ అయితే చేపడుతున్నారు. ఇటు కాశ్మీర్కి సంబంధించి అంటే చుట్టూరా ఉన్నటువంటి 50 కిలోమీటర్ల పరిధిలో 50 కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఈ ఆపరేషన్ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈరోజు ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు పహల్గామ్ ఉగ్రవాదులకు సంబంధించి ఏదైతే ఈరోజు శ్రీనగర్లో జరిగినటువంటి ఈ దాడిలో ఏదైతే ఉగ్రవాదులకి అలాగే ఇండియన్ ఆర్మీకి పోలీసులకి భద్రతా బలగాలకి మధ్య జరిగినటువంటి కాల్పుల్లో పహల్గామ్కి సంబంధించినటువంటి ముగ్గురు ఉగ్రవాదులు అయితే హతమైనట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే అఫీషియల్గా ఎటువంటి అంటే అధికారులు ఎటువంటి ధృవీకరించలేదు. ఇప్పటివరకు అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా అక్కడ కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో అయితే ఇప్పటికే అఫీషియల్గా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆపరేషన్ మహదేవ్ పేరుతో అయితే మేము ఆపరేషన్ నిర్వహిస్తున్నాము, అది కంటిన్యూస్గా జరుగుతుంది సక్సెస్ఫుల్గా అని చెప్పేసి ఇటు ఇండియన్ ఆర్మీ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఆపరేషన్ మహదేవ్ జరుగుతుందో ఈ ఆపరేషన్ మహదేవ్లో భాగంగానే ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఇటు భద్రతా బలగాలకి అలాగే ఇటు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల్లోనే పహల్గామ్ దాడులకు సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా బయటికి లీక్ అవ్వడం జరిగింది. హిర్వాన్ లిద్వాస్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఈ కాల్పుల్లో ఆసిఫ్ ఫౌజీ, సులైమాన్ షా అలాగే
అని చెప్పేసి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఉగ్రవాదులు పహల్గాం దాడిలో ఎవరైతే దాడి చేసి 26 మంది యాత్రికులను పొట్టన పెట్టుకున్నారో ఆ ముగ్గురు ఉగ్రవాదులే ఇక్కడ వాళ్ళు చనిపోయినట్టుగా కూడా ఇప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సింది ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్పై ఓవైపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు పహల్గాము ఉగ్రవాదులకు సంబంధించి ముగ్గురు ఉగ్రవాదులను కూడా హతం చేసినట్టు ఇటు భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ దాడుల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమవడం అనేది ఒక కీలకమైన అంశంగా మారింది. ఒక ఆసక్తిని అయితే రేకెత్తిస్తుందని చెప్పాలి. మరోవైపు ఇటు ఆపరేషన్ సింధూర్ పై ఇటు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఇవాళ పార్లమెంట్ లోక్సభలో అలాగే రేపు రాజ్యసభలో చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కూడా తప్పకుండా ఇటు పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఇంతకుముందే మనం చూసాం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే అంటే ఇండియన్స్ పై ఎవరైతే దాడి చేసి ఎక్కడ దాక్కున్నా సరే ఏ దేశంలో దాక్కున్నా సరే ఉగ్రవాదులను నిర్మూలిస్తాము, హతం చేస్తామని చెప్పేసి కూడా ఫస్ట్ నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కూడా అంటే పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు వచ్చి ఇటు పహల్గాం దాడిలో 26 మంది యాత్రికులను పొట్టన పెట్టుకున్న తర్వాత అలాగే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై శిబిరాలపై కూడా ఇండియన్ ఆర్మీ అటు దాడి చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా మళ్ళీ ఇండియా మీద దాడి చేయడం, వాటిని తిప్పికొట్టడం ఇదంతా కూడా జరిగింది. దాని తర్వాత ఇటు ఆపరేషన్ సింధూర్ మీద ఇటు పార్లమెంట్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పహల్గాం దాడికి సంబంధించినటువంటి ముగ్గురు ఉగ్రవాదులను అయితే ఇటు భద్రతా దళాలు అయితే ఇటు హతం చేశాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో ఈ ముగ్గురు ఉగ్రవాదులను ఊహా చిత్రాలను కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఉగ్రవాదులే వాళ్ళే వీళ్ళు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది అఫీషియల్గా అనౌన్స్ చేయవలసి ఉంది. మరి కాసేపట్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. హారిక, థ్యాంక్ యూ చిన్నబాబు.